హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివి స్టోరీస్. ఇట్స్ మీ దివ్య. ఈ రోజుటి బ్లాగ్ డే ఇన్ అవర్ ఫామ్ హౌస్. ఇది మా పెద్దనాన్న వాళ్ళ ఫామ్ హౌస్. పొంగల్ సెలబ్రేషన్స్కి అందరం ఇక్కడికైతే వచ్చాం. ఇది సండే రోజు ఈవినింగ్ బ్లాగ్ అండ్ ఇప్పుడే వచ్చాము. అండ్ నెల్లూరు నుంచి తీసుకొని వచ్చిన థింగ్స్ అన్నీ కూడా అయితే పెద్దమ్మకైతే అందరూ అయితే హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఫ్రిడ్జ్లో సర్దడం, కొన్ని ఆర్గనైజ్ చేయడము. అండ్ ఇక్కడైతే ఇది మా ప్లే ఏరియా. కజిన్స్ అందరం కూడా అయితే మంచిగా షటిల్ ఆడుతున్నాం, బాస్కెట్బాల్ ఉంది, రింగ్ బాల్ ఆడుతున్నాము. అండ్ ఇది సైడ్ వ్యూ ఆఫ్ ద హౌస్. ఇక్కడైతే పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ మంచిగా పెద్ద ఓపెన్ ప్లేస్, చుట్టూరు కోకోనట్ ట్రీస్. అండ్ సాయంత్రం అయితే చాలా చల్లగా ఉన్నది ఇక్కడైతే. అండ్ మొత్తం ప్లాన్ చేస్తున్నారు అండ్ మొత్తం గ్రీనరీ మధ్యలో స్విమ్మింగ్ పూల్. నాకు చాలా చూసేదానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఇక్కడైతే మా వదిన టేబుల్ దగ్గర ఆ పాట్లో మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారు. అండ్ ఫెస్టివల్కి ఫ్లవర్సే కదా చూసేదానికి ఒక మంచి అందంగా అనిపిస్తుంది. నెక్స్ట్ డే భోగి కూడా కదా. మీకు షార్ట్గా మినీ హోమ్ టూర్ అయితే చూపిస్తాను. అండ్ దిస్ ఇస్ ద హాల్ అన్నమాట. అండ్ ఇక్కడ చూసిన మా వదిన అండ్ మా కజిన్స్ అయితే ఇక్కడైతే హెల్ప్ చేశారు. వాళ్ళు వాయిస్ ఓవర్ ఇస్తారు, కొన్ని రూమ్స్, బెడ్రూమ్స్ అలా హోమ్ టూర్ చేశారు. చూడండి. హాయ్ గాయ్స్, ఇది మా ఫస్ట్ బెడ్రూమ్. మా బెడ్రూమ్. ఇక్కడ లగేజ్ అంతా పెట్టాం, డోంట్ మైండ్. ఇది మా బాత్రూమ్. ఇది నా బాత్రూమ్. చాలా నీట్గా ఉంది అని నా ప్లేస్. This is tree. This This is sofa. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ వాయిస్ అయితే కట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇది డైనింగ్ ఏరియా అండ్ ముందర కిచెన్. ఇది మా సెకండ్ బెడ్రూమ్. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు. ఇది ఇంకో వీడియో. ఇది ఇంకో వీడియో అనాలి. మా అత్త. ఇది అరే నట్ట. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. ఏం చేస్తున్నారు చెప్పండి. గుట్కానా? ఇది మా స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్. రంగులు రంగులు లైట్. అంకుల్ చెప్పు. అంకుల్ హాయ్ చెప్పు. హాయ్ నాన్న. చేసేటప్పుడు వంట చేసేటప్పుడు చెప్తే ఐటమ్ వేస్తారు. చికెన్ రోల్ చేస్తారు. హడావిడిగా ఉన్నారు, ఆర్గనైజ్ చేస్తున్నారు. హాయ్. ఇందాక చూసింది మా పెదమ్మ అండ్ ఇక్కడ మా అత్త. కలర్ టీషర్ట్లో ఉన్నది మా సిస్టర్ అండ్ ఇక్కడ మా బావ. అండ్ బ్లూ కలర్ టీషర్ట్ మా మామయ్య. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. ఈ అంకుల్ వాళ్ళు వంట అంకుల్ దగ్గర ఉన్న హెల్పర్స్. వీళ్ళందరూ కూడా మన ఛానల్కి హాయ్ చెప్తున్నారు. మా పెద్దమ్మ ఇందాక ఇంట్రడ్యూస్ చేశాను కదా, వదిన. వాచ్మెన్ అంకుల్ హాయ్ అని చెప్పండి. హాయ్ అని చెప్పండి. హాయ్ అని చెప్పండి. హాయ్ అని చెప్పండి. అండ్ ఇందాక చూసారు కదా, రెడ్ కలర్ టీషర్ట్లో ఉన్నది మా అన్నయ్య. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. అండ్ ఆంటీ మా సిస్టర్ వాళ్ళ మదర్ ఇన్ లా. మదర్, మా మదర్. హాయ్ చెప్పు. అండ్ ఇక్కడ అక్క వాళ్ళ నానమ్మ. మమ్మీ హాయ్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు. ఇట్లా ఇక్కడైతే చెఫ్ అంకుల్ అయితే మొత్తం నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నారు. అండ్ మొత్తం మదర్ వాళ్ళకైతే ఈ 3 days ఫుల్ రెస్ట్ అనమాట ఇక్కడ కుక్ చేసేదానికి. అండ్ ఇక్కడ అమ్మ వాళ్ళందరూ కూడా ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. అమ్మ, మేమందరం అయితే మాట్లాడుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ, మ్యూజిక్ పెట్టుకొని ఉన్నామన్నమాట. అండ్ కాపీరైట్స్ వస్తాయని చెప్పి మ్యూజిక్ అయితే
బ్యాక్గ్రౌండ్లో అయితే కట్ చేసేసాను. అండ్ ఇక్కడైతే మేము యూనో కార్డ్స్తో ఆడుకుంటూ ఉన్నాము, వేదికతో ఆడుకుంటూ ఉన్నాము. అందరినీ చూస్తూ ఉంటే ఇలా అందరం వెకేషన్కి వచ్చినట్టయితే ఉన్నదన్నమాట. హ్యాపీగా ఏ టెన్షన్స్ లేకుండా ఈ 3 days పొంగల్ సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేస్తూ అందరం ఒకే దగ్గర అందరం తింటూ ఆడుకుంటూ హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మన చుట్టూరు ట్రీస్ ఉండేసరికి ఎంత చల్లగా ఉన్నదో, అసలు అయితే చలిగా కూడా ఉన్నదన్నమాట. మొత్తము అది ఫామ్ కదా, మొత్తం తోట కదా, చాలా చలిగా ఉన్నది. అయితే మొబైల్లో రేపు మార్నింగ్ ముగ్గు ఏం వేయాలని అయితే చూస్తూ ఉన్నామన్నమాట. మాకెవ్వరికి ముగ్గులు అయితే వేయడం రాదు, పెద్దమ్మకి అయితే వచ్చు. బట్ చాలా డేస్ అయిపోయింది, చాలా ఇయర్స్ అయిపోయిందంట వేసి. ఇలా చుక్కల ముగ్గులన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నైట్ డిన్నర్కి ఇక్కడ లైవ్గా చపాతీ చేసి వేడివేడిగా అయితే మనకైతే ఇస్తూ ఉన్నాడు అంకుల్. అండ్ దీంట్లోకి పన్నీర్ కర్రీ ఇవన్నీ అయితే ఇస్తూ ఉన్నారనమాట. అండ్ ఇవి కూడా మ్యూజిక్ పెట్టుకొని నీట్గా అయితే తింటూ అయితే ఉన్నాము. యాక్చువల్గా దీనికి ముందరే చికెన్ స్టార్టర్స్ అయితే ఇచ్చారనమాట, అదే తినేసాము. అది తినేసిన వెంటనే ఇంకా చపాతీ, మాకు అది తిన్నాకే అదే ఫుల్ అయిపోయింది. అండ్ ఇక్కడ అందరూ సర్దుకుంటూ ఉన్నారనమాట. ఫుడ్ అన్నీ తీసి పెట్టడం కానీ ఇవంతా కూడా. అండ్ ఇక్కడ చపాతీలోకి పన్నీర్ కర్రీ, అండ్ ఇక్కడైతే మ్యూజిక్ అయితే. అండ్ ఇక్కడైతే కొంచెం లిటిల్ బిట్స్ ఆఫ్ కొన్ని సెకండ్స్ ఆఫ్ మ్యూజిక్ అయితే నేనైతే యాడ్ చేయగలను. ఇక్కడైతే మంచిగా వింటూ. అండ్ ఇక్కడైతే బయట అమ్మ అయితే ఇంకా వేదికకి మేమందరం తినేసి లాస్ట్లో ఇంకా వేదికకి అయితే తినిపించాము. ఇంక ఇక్కడైతే ఇసుక ఉంది కదా, మొత్తం ఆ ఇసుక అంతా మీద వేసేసుకొని ఇంకైతే బాగా ఆడుకుంటుంది. ఇంకా వీళ్ళు కూడా మా మామయ్య పిల్లలు కూడా బాగా ఆడిపిస్తున్నారు వేదిక అని. అయినా కూడా అసలు ఏమీ తినట్లేదు. అండ్ ఇక్కడికి వచ్చాక మళ్ళీ మొబైల్ అలా ఏదో ఒకటి చూపిస్తూ అట్లా అయితే తింటుంది. అలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వస్తున్నది అనమాట. అందుకే గమ్య కూడా అయితే ఫుల్ ఫీలింగ్స్ ఈ సాంగ్ వస్తూ ఉంటే గమ్య కూడా ఇంకా డాన్స్ అయితే వేస్తూ ఉన్నది. ఇంకా అందరిపైన ఇసుకేసేస్తున్నది అనమాట వేదిక. ఇది మా ఫస్ట్ డే ఆఫ్ ఫామ్ హౌస్. నెక్స్ట్ భోగి అండ్ సంక్రాంతి వ్లాగ్ అయితే రిలీజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.